వెల్కమ్ టు ఆశాస్ కిచెన్. చుక్క కూర ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. బాండ్లీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని చిటపటలాడేంత వరకు వెయిట్ చేద్దాం. ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేయండి. ఒక 4-5 పచ్చిమిరపకాయల్ని కట్ చేసి ఇందులోకి యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. 1 కప్ ఆనియన్స్ ఇందులోకి యాడ్ చేయండి. ఆనియన్స్ త్వరగా వేగడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బల్ని బాగా కచ్చా పచ్చగా దంచి ఇందులోకి యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా ఫ్రై చేయండి. ఈ కూర చాలా హెల్దీ అండి. ఇది తినడం వల్ల కంటి చూపు అనేది మెరుగవుతుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోండి. శుభ్రం చేసిన చుక్క కూరని నేను దాదాపు 2 కట్ల వరకు ఇందులోకి యాడ్ చేశానండి. చుక్క కూర అనేది మనం ఎనపాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఇది ఆయిల్లోనే బాగా ఎమిరిపోతుంది. కొంతసేపు మూత మూసి ఇదంతా మగ్గనిద్దాము. మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ దీన్ని చుక్క కూరని ఉడికించుకోవాలి. చర్మ వ్యాధులు ఏదన్నా ఉన్నా కానీ రాకుండా నివారిస్తుందండి. ఎప్పుడు మనం యంగ్ లాగా ఉండేలాగా మనకి హెల్ప్ చేస్తుంది. మనం వీక్లీ వన్స్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉందండి. రక్తపోటుని తగ్గిస్తుంది. మన బ్లడ్ అనేది చాలా ప్యూరిఫై అయితే చేస్తుంది. మన ఎముకలు అనేది దృఢంగా ఉండేలాగా చూస్తుంది. చూడండి, దాదాపు బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకుంటూ ఉన్నాము. మూత పెట్టి మగ్గిస్తూ ఉడికించుకోవాలన్నమాట. ఆ వాటర్ అంతా ఇమిరేంత వరకు మనము చారుని కలుపుతూ ఉండాలి. చాలా పుల్లగా కమ్మగా ఉంటుందండి ఈ చారు. ఇందులోకి టమాటో అయితే ఏం అవసరం పడదు. చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన కర్రీ అండి. ఎప్పుడు కర్రీ చేసుకున్నా చాలా సింపుల్గా ఉంటేనే చాలా టేస్ట్ అయితే వస్తుంది. నాకు తెలిసినంత వరకు నేను వండే కర్రీస్ ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మధ్య మధ్యలో చెక్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోండి. తగినంత సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీ యూజువల్గా సంగటికైనా సరే రైస్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్కి అయితే వేసుకుంటే అబ్బా పుల్ల పుల్లగా కమ్మకమ్మగా అదిరిపోతుంది అనుకోండి. మీరు డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం కీప్ వాచింగ్ ఆశాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.